ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన? సూపర్ ఉన్నది, సూపర్ ఉన్నది. చెప్తాను కొట్టుకున్నట్టే. ఎందుకు అంత కోపం వస్తుంది? కోపం ఎందుకు? కోపం సూపర్ వాడు. మస్తు మార్పు అయింది. చెప్పు దెబ్బల మార్పు అయింది. ఇప్పుడు చెప్పులు లైన్లో పెట్టినాము. రేపు నా మనుషులు లైన్లో ఉన్నా అని చెప్పులు పెట్టవలసి వస్తుంది పరిస్థితి. ఇంతవరకు ఇంత అధ్వానం ఏ ప్రభుత్వం కూడా లేదు. రైతులు రాజు చేస్తానే ఇక ఇప్పుడు ఇది అయితలేమిట రాదులో అయితలేము. పొద్దున తిండి లేక తిప్పలు లేక వచ్చి లైన్లలో పడితే రైతులు అయితలేము. మేము రాజులమే మేము. అంటే మీరు అందరు రాజకీయాలు చేసేటోళ్ళు రాజకీయాలు చేసేటోడు గిట్ల ఎందుకుంటాడు? తెల్ల బట్టలు వేసుకొని మంచిగా షోపుట వేసుకొని అతను రుద్దుకొని ఉంటాడు ఆ రోడ్ల మీద. నాకెందుకు రాజకీయం? 20 బర్రెలు ఉన్నాయి ఇప్పుడు దొడ్లా. దాంట్లో నిడిచే దిక్కు లేదు. వచ్చి కూర్చున్నా పొద్దునేటికి. ఏం చేయాలి? నీళ్ళు వస్తాయి మరిగా ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? పరిస్థితి వచ్చింది అంతే మరిగా. ఏడవాల్సిందే కదా. ఎన్నుకున్నందుకు ఓటేసినందుకు చెప్తాను కొట్టుకోవాల్సి వచ్చింది, ఏడవాల్సి వచ్చింది. అంతే కదా. ఇక ఏం చేస్తాం మేము? మీ జీవితకాలం ఎప్పుడన్నా చూసి? ఇంతవరకు చూడలే, ఇంతవరకు చూడలే. ఇక చూడం కూడా. ఇంత అవసరం ఎప్పుడు వాళ్ళే 10 ఏళ్ళు మీరు చూడమని మీరు అంటారు. ఇంకా 10 ఏళ్ళు ఉంటాయని. ఇంకా 50 ఏళ్ళు ఉండని ఎవడేం పోతుంది? ఏం పోతుంది? ఇంకా 50 ఏళ్ళు ఉండని. ఇంకా ఇది కానీ మాకు మేమైతే గిదే కదిగా. మా బతుకైతే గింతే కదా. గత 9 ఏళ్ళు ఎట్లుండే? 9 ఏళ్ళు ఆటోనికి ఇస్తే యూరియా వేసుకొచ్చి ఇంటికాడ వేసేది. ఆడు ఓ 50 రూపాయలు ఇస్తే ఇంటికాడ తెచ్చి వేసేది. ఇవాళ మేము 50 కాదు 100 పెట్టినా కానీ చెప్పులు లైన్లో పెట్టి 7 గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెడితే ఇప్పటికీ ఇంకా తెలియదు. అన్నం ఇట్లా అన్నం ఎందుకు? ఇంకా కలిసిపోతుంది. నెల 20 రోజులు ఆయన నాటి ఏం చేస్తాం? 20 రోజులు అయిపోయింది. ఇక యూరియా చల్లితే చల్లకుంటేంది అన్న కడుకుంది. ఇప్పుడు నేను చెప్తేగా సూపర్ ఉందంటే ఇటువంటి ప్రభుత్వం ఏడలేదు. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ ప్రభుత్వం. సూపర్ ఉన్నది, చెప్పే దిక్కే లేదు. అంత సూపర్ ఉన్నది.